కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్కి సంబంధించిన యజమానులంతా ఎక్సైజ్ కార్యాలయం వద్దకు వచ్చారు. వారంతా మనకు అందుబాటులో ఉన్నారు. ఎందుకు వచ్చారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి? ఎక్సైజ్ అధికారులను ఇప్పుడే కలిసి వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళ అభిప్రాయం మనం తెలుసుకుందాం. చెప్పండి, ఏంటి అసలు మీకు వచ్చినటువంటి సమస్య ఏంది? అధికారులను ఎందుకు కలవాల్సి వచ్చింది? సార్, గత 5-6 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో చిన్న పర్మిట్ రూమ్లలో తాగడానికి అనుమతి ఇచ్చిన చిన్న లూపోల్స్ అనుసరించి ఆ పర్మిషన్ వచ్చేసి 100 స్క్వేర్ మీటర్లు మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్. కానీ లోకల్లో విచ్చలవిడిగా ఒక్కొక్క వైన్స్ పర్మిట్ రూమ్ అనేది 20 గుంటల నుంచి 25 గుంటల వరకు వేస్తూ ఇచ్చిన జీవోలో టేబుల్స్ వద్దు, వాటరు ఇవ్వద్దు, బాటిల్స్ ఇవ్వద్దు, ఫుడ్ అమ్మద్దు, ఏదున్నా సీల్డ్ ప్యాకెట్స్లో ఇచ్చేటువంటి ఫుడ్డే ఇవ్వాలి. అలాగే 100 మీటర్ల కంటే దాటకుండా ఉండాలి. కౌంటర్ పక్కన ఎవరో అర్జెంటుగా తాగిపోయే వాళ్ళకి ఇచ్చిన వెసులుబాటును ఆసరాగా తీసుకొని వల్ల 20 గుంటల నుంచి 25 గుంటలు ఎకరం వరకు కూడా పెట్టినటువంటి బార్లు మన కరీంనగర్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. దీనికి వైన్స్లు ఎక్కువగా ఉన్నాయి. బార్లను తలదన్నే రీతిలో వైన్ షాపులు వెలిసినాయి. దానివల్ల బార్లలో ఇంతకుముందు మాకు 100-120 మంది ఎంప్లాయీస్ పనిచేసేవారు. ఇవాళ వారందరి రోడ్డు మీద పడ్డారు. ఏమున్నా 20-25 మంది. మేము కూడా లైసెన్స్ ఫీజులు కట్టలేకపోతున్నాం. మా బార్లో కౌంటర్స్ నడతలేవు, లైసెన్స్ ఫీజులు కడతలేము. ఈ విషయం మేము గత 4 సంవత్సరాల నుంచి ఎక్సైజ్ శాఖ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చాము. కానీ వారు ఏమాత్రం మాకు సహకరించట్లేదు. లోకల్లో 25 వైన్ షాపులు ఉన్నాయి, 23 బార్ షాపులు ఉన్నాయి. ఈ 23 బార్ షాపులను బొందబెట్టి 25 వైన్ షాపులు లేపాల్సిన అవసరం ఏముందో మాకు ఏమాత్రం తెలుస్తలేదు. ఈ గవర్నమెంట్ పాలసీ ఉన్న దానిలో లొస్కూల్ను క్యాచ్ చేసుకుంటూ వైన్స్ యాజమాన్యం బార్లను బొందబెట్టింది. ఇంకా 4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే బార్లు అనేటివి ఉండేదట అనే చరిత్రకి వెళ్ళిపోతూ ఉంటుంది. పోతే వాళ్లకు మేము ఎంప్లాయీస్ జీతాలు, కరెంటు బిల్లు, మాకు పిఎఫ్, లైసెన్స్ ఫీజులో ఎక్కువ, ట్రేడ్ లైసెన్సు, కార్పొరేషన్ లైసెన్సు, ఇవన్నీ భరించుకుంటూ మేము బార్లు నడిపే పరిస్థితుల్లో లేము. ఈ విషయమే మేము గత 5-6 సంవత్సరాల నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. రీసెంట్గా ఒక ఛానల్ వాళ్ళు ఈ విషయమే ఎక్సైజ్ వాళ్ళని అడిగితే అక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉంటుంది, పర్మిట్ రూమ్లు ఏంది, అసలు పర్మిట్స్ ఏంది అడిగితే మాకు ఎక్కడి నుంచి కంప్లైంట్ లేదనే విషయము ఆఫీసర్లు తెలియజేయడం వలన మేము గతంలో ఇటువంటి రిప్రజెంటేషన్స్ని మీరు బుట్టదాఖలు చేసి మా విషయంలో మీరు న్యాయం చేయకపోగా పాత్రికేయులు అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా మేము చెప్పలేదనడం మూలన మళ్ళీ మేము ఈరోజు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి మా బార్లను బతికించండి అనే విషయం వారికి తెలియజేయడం జరిగింది. సో మొత్తం మీద గతంలో సైతం ఒకటి రెండు సార్లు వీరికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పెద్ద స్పందన లేదు అనేటువంటి కోణంలో మళ్ళీ అంతా కలిసి రావడం జరిగింది, విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏంటి అసలు జీవోలు ఏం చెప్తున్నాయి? ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారము 20 గుంటలు 10 గుంటలు ఆ పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. దాని మూలంగా బార్ అండ్ రెస్టారెంట్కి అధిక ఫీజు చెల్లించారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చాయా? ఇతరత్ర ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ జియో ఏముందంటే ప్రతి వైన్స్ 10x10 100 స్క్వేర్ మీటర్ కన్నా ఎక్కువ ఉండద్దు, లైవ్ ఫుడ్ అమ్మద్దు, ప్లస్ టేబుల్ వేయద్దు, ఫ్యాన్లు పెట్టద్దు. అర్జెంటుగా వాడు కస్టమర్ తాగిపోవాలంటే జస్ట్ టేబుల్ కట్టి వేసుకొని వెళ్ళిపోవాలి తప్ప ఇప్పుడు మనం చెప్పిన ప్రకారంగా ప్యాక్ చేసిన ప్యాకెటే తీసుకోవాలి అంతే తప్ప కారా బిస్కెట్ మన కారా ఉంటాయి కదా కుకింగ్, అవి చిప్స్ కారా జస్ట్ అంతే. ఇక లైవ్ ఫుడ్ అంటే చికెన్, మటన్, అవి చేపలు విచ్చలు బార్లో దొరకని ఐటమ్స్ అక్కడ దొరుకుతున్నాయి. డ్యామేజ్ అవి ఇటువంటి మనం ఎవరు అనద్దు, అవి డ్యామేజ్, అవి తింటే కూడా రోగాలు వస్తాయి. అటువంటి వాడు ఒకవేళ 10 రూపాయలకు ఒక ఫిష్ మన ముక్కలు ఇవ్వడంతో కస్టమర్ కూడా ఆడికి అలవాటు అయిపోతారు, వాడు రోగాల పాలవుతాడు, హాస్పిటల్ పడతారు. ఇక పోతే అదిగాక ఇప్పుడు తను చెప్పిన ప్రకారంగా టీవీకి సార్ మాకు ఏం కంప్లైంట్ లేవు అంటే ఇప్పుడున్నటువంటి సరే అదంతా పక్కకు, దానికి సంబంధించి మీకు ఉన్నటువంటి ఫిర్యాదు ఏంటిది? అసలు ప్రధానంగా ఎట్లా స్పందించారు అధికారులు? మేము ఎన్నోసార్లు ఇప్పుడు తను చెప్పిన ప్రకారం ఎవరిని తప్పు పడతలేము. ఎవ్రీ ఇయర్ లాస్ట్ 5 years 4 years నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ లైసెన్స్ బిఫోర్ రిన్యువల్ మేము రావడం జరుగుతుంది, ఆఫీసర్కి దృష్టి తీసుకురావడం జరుగుతుంది. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో నెల తర్వాత లైసెన్స్ రిన్యువల్ టైం అవుతుంది, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, ఇటువంటి మళ్ళీ పునరావృతం కావద్దు, మళ్ళీ పర్మిట్ రూమ్లు అది ఎక్కువ అవుతున్నాయి, అది 1 గుంట వేయింది, 2 గుంటలు వేయింది, 4 గుంటలు వేయింది, 12 గుంటలు, 25 గుంటల దాకా ఎకరమైనాయి. ఇప్పుడు కరీంనగర్లో మీరు చూడండి, పల్లవి వైన్స్ ఎంత ఉంది, హిందూ నాగేంద్ర ఎంత ఉంది, RRR ఎంత ఉంది, అసలు చరిత్ర లేదు. అసలు ఇది వైన్సా బారా స్టేట్ లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లేకపోతే క్రికెట్ ఆడచ్చు అలా
క్రికెట్ మైదానం లెక్క అయిపోయినాయి. ఒక్కసారి మీరు ఆ పేపర్కి ఇలా వచ్చిన దాంట్లో వీడియో క్లిప్ చూస్తే గిన్ని టేబుల్ ఇటువంటి క్లిప్లు మేము ఎన్నో ఇచ్చినాం సార్లకు. సార్ మరి సార్ మాకు మా దృష్టికే రాలేదంటే మేము రిటర్న్ ఇచ్చిన అప్లికేషన్ అన్ని కాపీలు మా దగ్గర ఇస్తారు, మా దగ్గర ఉన్నాయి. ఉన్నాయి ఎవ్రీ కాపీ మా దగ్గర పెట్టినాం, ప్రతి కాపీ ఇచ్చుకుంటా రసీదు పెట్టినాం. మరి ఇవేమి ఇవి దరఖాస్తు ఇచ్చిన సమస్య ఉంటే దరఖాస్తు ఇద్దాం. ఇవాళ మా పరిస్థితి ఏంటంటే కరెంటు బిల్లు వేసి 2,40,000 దాకా వస్తుంది మాకు. ఎంప్లాయీస్ 5 లక్షల చిల్లర. ఇవాళ పరిస్థితి ఎంప్లాయీ జీతాలు కాదు, బయటికి వెళ్ళి 5 లక్షలు తెచ్చుకుంటా జీతాలు కడుతున్నాం. లైసెన్స్ పక్కకు పోదాం, లైసెన్స్ రెన్యువల్కి అప్పులు చేస్తున్నాం. లాస్ట్ జీతాలు కూడా ఎంప్లాయీస్ మా దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకు మాకు అవినావ సంబంధాలు కుటుంబ సమేతంగా మంచిగా ఏర్పడదు కాబట్టి వాళ్ళంతా రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మళ్ళీ మేము అప్పుల మీద అప్పులు చేసుకుంటే వాళ్ళని కాపాడు కోసం వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు బయట ఎందుకు పడాలి ఆ ఉద్దేశంగా అప్పుల మీద అప్పులు. ఇప్పుడు మళ్ళీ ఇలా జీతాలు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించి ఇవి గండి కొడుతున్నాయి. బెల్ట్ షాప్ గండి కొడుతూనే ఓనర్లు చనిపోతున్నారు సార్. ఏం గండి కొడుతుంది? గండి పక్క పెట్టు, ఓనర్లు చనిపోతున్నారు. మెల్లగా రాదు, గండి కొడుతుర్రు, చనిపోతుర్రు. ఇంకెంతగానో అట్టిగా బట్టలు తెల్లగున్నాయి గంతే, లోపల అన్నీ అవే పేగులే. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆఫీసర్ కానీ గవర్నమెంట్ కానీ కళ్ళు తెరిచి పాత్రికేయులు కానీ మీరు కూడా దయచేసి మీ ద్వారా అయితే గవర్నమెంట్ జీవో ఇచ్చిన వైలేషన్ కాకుండా గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం నడిచింది చాలు, అంతే. మాకు నష్టం ఉండని ఏమన్నా మేము, వాళ్ళు మా సోదరులే, మేము మన సోదరులే. అందరు బ్రాహ్మణులు అయితే కోడెట్ల మాయమైంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆఫీసర్లు కానీ కళ్ళు తెరిచి దయచేసి యాజ్ పర్ గవర్నమెంట్ జీవో అది ఏముంది కొన్ని వైలేషన్ కొన్ని సడలించని, కాకపోతే మా భారం కూడా బతికేయాలి, వాళ్ళని బతికేయాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తం మీద గతంలో సైతం పలుమార్లు విజ్ఞప్తి చేశాం, అయినా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనేటువంటి ఆందోళన వారి మాటల్లోనే విన్నాం. మరొకసారి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి, వీరు ఏం ఫాలో అవుతున్నారు, ఖచ్చితంగా మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తేనే బారన్ రెస్టారెంట్ బతికి బట్టగడతాయి. వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు సైతం ఉపాధికి ప్రయత్నం చేస్తున్నాము. మేము తీసుకొచ్చినటువంటి ఫీజులు ఇవన్నీ కూడా చూడాలంటే ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.